వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎప్పుడు స్థానిక ఎన్నికలు చూసినా ప్రతిరోజు వస్తున్నటువంటి ప్రధాన అంశం కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ స్థానిక ఎన్నికలు సంబంధించినటువంటి అంశానికి రాగానే బీసీ రిజర్వేషన్. కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉంది, బీసీలకు ఎంతో అండగా ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తాం, చట్టబద్ధత బీజేపీ చేయకున్నా ఏది చేయకున్నా పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. ఓకే, సంతోషకరమే ఒక రకంగా చూస్తే. మరి బిల్ అయితే పాస్ కాదన్నది అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు. అయినా దాన్ని కొంత కాలయాపన చేస్తూ దాన్ని కొంత రాజకీయ ప్రాబల్యం పొందడానికి చేసినటువంటి ఎత్తుగడగానే దాన్ని పరిగణిస్తూ ఉన్నారు బీసీ మేధావులు కానీ ఇటు రాజకీయ పరిశీలకులు కానీ. మరి ఇప్పుడు ప్రధానంగా చూస్తే నిజంగా బీసీ రిజర్వేషను కాంగ్రెస్ చిత్తశుద్ధితోటి ఉందా? బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడానికి పార్టీలో అంత అవకాశం ఉందా? నిజంగా అంత చిత్తశుద్ధిని వీళ్ళు పాటిస్తున్నారా? ఎప్పటి నుండి ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్? కనీసం జిల్లాల వారీగా చూద్దాం. ఏ జిల్లాలోనైనా బీసీ నాయకులు సెకండ్ లీడర్లు ఉన్నారా? మొదటి లీడర్లు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి సామాజిక వర్గం లేదా ఇంకో అగ్రవర్ణానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం. ఇక్కడ సామాజిక వర్గాలని విభేదించడం కాదు, వారు ప్రాధాన్యతను ఏ విధంగా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పొద్దున లేచేది బీసీ రిజర్వేషన్, బీసీ 42%కు మేము కట్టుబడి ఉన్నాం, ఇతర పార్టీలు లేవు అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? వారు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి తమ వాయిస్సుని గొంతును చించుకొని బీసీ వాదంతో పోతున్నామంటూ ఒకవైపు చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది నల్గొండ జిల్లా. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా ఏ నియోజకవర్గం అయినా బీసీ నాయకులు ఉన్నారా జిల్లాలో అనేది మనం చూద్దాం. ఎప్పుడో ఒకప్పుడు శంకర్ మల్లేష్ గౌడ్కు మాత్రం డీసీసీ ఇచ్చారు, కానీ ఆయనని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎన్ని బాధలు పెట్టారో దాదాపు ఆయన మాటల్లో విన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఇప్పుడు ప్రధానంగానైతే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది అందరూ కోరుకున్నారు, అందరూ డిమాండ్ చేసినటువంటి అంశమే. వారికి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది నిర్ణయం అందరు కూడా. అయితే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి బీసీ నాయకులు నల్గొండ జిల్లా విషయానికి వస్తే, నల్గొండ జిల్లాలో ఎక్కడైనా బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రాధాన్యత ఇస్తున్నారా? మరి ఒకసారి చూద్దాం. కనీసం మొదటి వరుస ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే. కనీసం బీసీలకు సెకండ్ లీడర్షిప్ అని ఉందా ఎక్కడన్నా? ఒకసారి పరిశీలిద్దాం. ఎక్కడైనా ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే మరి ఎక్కడ కూడా అయితే నాకు కనిపించడం లేదు. ఒకసారి ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తర్వాత స్థానం, ఎమ్మెల్యే అనేది ఇక్కడ కానే కాదు, ఎందుకంటే బీసీలకు ఎమ్మెల్యేకు చేసే స్తోమత లేదు అనేది కాంగ్రెస్ పార్టీ భావించినటువంటి అంశం. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కట్టుబడి ఉన్నామని గగ్గోలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు సెకండ్ లీడర్స్ ఎక్కడైనా ఒక నియోజకవర్గంలోనైనా ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఉదాడ హుజూర్ నగర్ చూద్దాం. ఉత్తర కుమారుడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మంత్రిగా ఉన్నారు కాబట్టి ముందు ఆ ఈశాన్య మూలం నుంచి ఒకసారి చూద్దాం. సుదీర్ఘకాలంగా అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎవరైనా బీసీలు ఉన్నారా? కనీసం ద్వితీయ శ్రేణి నాయకులని ఉన్నారా? లేదు, ఒక మండల స్థాయి నాయకులైనా ప్రభావితం చేయగలిగి 10 మందిని ప్రభావితం చేయగల లీడర్షిప్ను వాళ్ళు ఏమైనా తయారు చేశారంటే సుదీర్ఘకాలం వాళ్ళు రాజకీయం చేసినా ఒక్కలే కనిపించలేదు. అక్కడ సెకండ్ లీడర్ ఎవరున్నారు ఈ 2 నియోజకవర్గాలకు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అక్కడ ఎమ్మెల్యే, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ 2 నియోజకవర్గాలు వాళ్ళ చేతిలో ఉన్నా అక్కడ ఉమ్మడిగా సెకండ్ లీడర్గా చూసేది మాత్రం లక్ష్మీనారాయణ రెడ్డి. బీసీ ఎక్కడైనా ప్రాధాన్యత ఉందా? లేదు. బీఆర్ఎస్ అవతల బీసీ క్యాండిడేట్ను నిలబెట్టింది, కానీ దీంట్లో బీసీకి ఎవరికైనా అవకాశం ఉందా? ఏదో రిజర్వేషన్ వస్తే ఏదో నామకే వస్తే ఒకళ్ళు పెట్టడం తప్ప ఒక సెకండ్ లీడర్షిప్ను బీసీని డెవలప్ చేసినటువంటి వాయిస్ లేదు. మరి రేపు ఈ ఉత్తర కుమార్ రెడ్డి రేపు జరుగుతున్నటువంటి సమావేశానికి కీలకమైనటువంటి వాటికి కమిటీలో మెంబరు. మరి ఈయన నియోజకవర్గంలోనే సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి బీసీలకు ఏం న్యాయం చేస్తారని కూడా ప్రశ్నిస్తూ ఉంది ఈ బీసీ సమాజం అని చెప్పొచ్చు. ఇక మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా వెంకటరెడ్డి మాటలు అయితే ఎంతో వినడానికి ఎంతో వినసొంపుగా కనిపిస్తూ ఉన్నాయి. బీసీల మీద ప్రేమను
చూపిస్తూ బీసీల కోసమే ఆయన పుట్టినట్టు చెప్తా ఉంటారు అనే మాట కూడా ఆయనపై ఉంది. మరి అటువంటి నేపథ్యంలో ఆయనకు ఆ నియోజకవర్గంలో బయట ప్రపంచానికి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ సొంత నియోజకవర్గంలో ప్రాధాన్యత బీసీలకు ఇస్తున్నారా అనేది మనం ప్రధానంగా చూసినట్లయితే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత మొత్తం వ్యవహారాలను, రాజకీయ వ్యవహారాలను, పాలన వ్యవహారాలను మొత్తం చూసుకునేది అఫీషియల్గా అన్అఫీషియల్గా గుమ్మల మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత స్థానం ఎవరిది? టౌన్ విషయానికి వస్తే బుర్రి శ్రీనివాస్ రెడ్డి. మరి ఇక్కడ బీసీలు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ప్రాధాన్యత ఉందా? ఇది మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాజకీయ పరిశీలకులు కూడా చెప్తా ఉన్నారు. ఇక మరో కీలకమైనటువంటి నాయకుడు జానారెడ్డి. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం. ఇది పూర్తిగా బీసీలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇది జానారెడ్డి పవర్లోకి రావడానికి కూడా ఉపయోగపడేటువంటి అంశం, సామాజిక అంశం, అదే బీసీల అంశం. దొరలకు వ్యతిరేకంగా అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి అంశం. అక్కడ నిమ్మలరామ్ 3 సార్లు నిమ్మలరాములు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీసీవాది. ఆయనని కాదని ఈయనకు కట్టబెట్టడం, ఈయన వరుసగా గెలుచుకుంటూ వచ్చినటువంటి బీసీ. కానీ జానారెడ్డి సుదీర్ఘకాలంగా అక్కడ ప్రాతినిధ్యం వహించిన ఒక్క బీసీని ప్రమోట్ చేయలేదనేది అందరికీ తెలిసినటువంటి అగ్ని సత్యం. అక్కడ ఎవరున్నారు? ఆయన కుమారునికి అవకాశం ఇచ్చాడు, ఆయనే ఎమ్మెల్యే జేవీ రెడ్డి ఎమ్మెల్యే. అక్కడ ఆ తర్వాత ఆయన ఎవరికైనా బీసీలకు ఉన్నారు అంటే అక్కడ లేదు. ఎవరున్నారు అక్కడ? ప్రధానంగా మనం చూస్తే కర్ణాటి లింగారెడ్డి. ఈయన ప్రధాన అనుచరుడు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ ఆయనకు 2వ స్థానాన్ని ఆయనే చూస్తూ ఉన్నారు. మరో రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఆలియా మార్కెట్ కమిటీ చైర్మన్. వీరు ప్రధానమైనటువంటి వ్యక్తులు జానారెడ్డి కుటుంబానికి. మరి ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఏది? బీసీలకు ఏమైనా ఉందా? లేరా అంటే బీసీలు చాలామంది ఉన్నారు. ఎంతో బీసీ వాదాన్ని గలంగాన్ని ఇప్పగలిగినటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి ఆ ప్రాధాన్యత ఉండదు. పేరుకుంటారు, పదవులు ఉంటాయి, ఒక పదవి ఉంది, ఇంకొకరికి ఇంకో పదవులు ఉంటాయి. కానీ వారికి ప్రాధాన్యత కానీ ఎక్కడ కానీ పార్టీలో కానీ ఇటు ఇతర వ్యవహారాల్లో కానీ వారికి ప్రాధాన్యత ఉండదు. బీసీలకు ప్రాధాన్యత లేని పరిస్థితి. ఇదే కాదు, అన్ని నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. మరి మునుగోడు నియోజకవర్గం కూడా మంత్రి కాకపోయినప్పటికీ మంత్రి కోసం ఆరాటం చేస్తున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కూడా ఎంతో కాంగ్రెస్లో కీలకమైనటువంటి నాయకుడు. బీసీ వాదాన్ని ఎంతో తీసుకుపోవాల్సినటువంటి వ్యక్తి అయినా మరి ఆయన నియోజకవర్గంలో కూడా అటువంటి బీసీలకు ప్రాధాన్యత లేదు. నా నియోజకవర్గం, నా మునుగోడు అభివృద్ధి అంటూ చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మరి అక్కడ బీసీలకు ఏమైనా ఇచ్చాడంటే అటువంటి పరిస్థితి లేదు అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తుంది అనేది రాజకీయ విశ్లేషణ. అక్కడ ఎవరు చూసేది? పూర్తిగా మునగాల ప్రమోద్ రెడ్డి ఈ ద్వితీయ స్థానాన్ని మొత్తం రాజగోపాల్ రెడ్డి లేకుంటే పూర్తి బాధ్యతలను ఆయనే చూసుకుంటూ సెకండ్ లీడర్గా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అక్కడ కూడా బీసీలు లేరు. ఇక మరో నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం. ఇది బీసీలకు వాయిస్ ఉన్నటువంటి నియోజకవర్గము, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. కానీ ఇక్కడ బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, బిఎల్ఆర్. మరి ఆయన తర్వాత స్థానమైన ఇక్కడ ఎవరికీ లేదు. ఇక్కడ కూడా ఎవరు అంటే ఈయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా ఇక్కడ కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు కట్టబెట్టింది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఏకమై, రెడ్డిలు ఉండొచ్చు కూడా, కానీ ప్రధాన ఓటింగ్ ఉన్నది బీసీలది. అటువంటి ఆయనకు భారీ మెజార్టీని కూడా ప్రజలు ఇచ్చారు. అక్కడ ఆయన 2వ స్థానం ఉన్నది ఎవరంటే ప్రధానంగా చూసుకునేది నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిటి శేఖర్ రెడ్డి. వీరిదే ప్రముఖ పాత్ర. పైకి ఎంతోమంది బీసీలు వీళ్ళు కనిపిస్తారు, కానీ అవన్నీ కాదు. ఇంకో ఎస్టీలు ఉండొచ్చు. అయ్యారు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రాధాన్యత మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిటి శేఖర్ రెడ్డి ఉంటారు. ఇది నియోజకవర్గాల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి కాడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం 2వ స్థానం లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక భువనగిరి కొత్తగా ఎమ్మెల్యేగా అయినటువంటి అనిల్ కుమార్ రెడ్డి, ఆయన ఇంకెవరిని ఇయ్యలే, ఇంకో లీడర్ కూడా లేదు. కాంగ్రెస్ లీడర్లకు కూడా ఆయన కుమార్తె కీర్తిరెడ్డి వ్యవహారాలన్నీ చూసుకుంటుందట. మొత్తం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా అన్నీ పదవులకు సంబంధించింది కానీ ఏది కానీ చూసుకునేది సెకండ్ లీడర్గా ఆమె చలమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆలేరు నియోజకవర్గం బీసీకి ఇచ్చిర్రు. సరే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అక్కడ బీసీకి ఇవ్వాలనే మమకారంతో ఇవ్వలే. ఆయన కొంత సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం, ప్రజల్లోకి వెళ్ళిపోవడం, కొంత ఆర్థిక స్తోమత కలిగి ఉండటంతో ఆయనకు అనివార్యంగా టికెట్ ఇవ్వవలసి వచ్చింది, ఇచ్చిర్రు. కానీ అక్కడ వ్యవహారాలన్నీ చూసుకునేది ఎవరు? పూర్తిగా 2వ సామాజిక వర్గము, 2వ వ్యక్తి పూర్తిగా ఆడం సుజిత్ రెడ్డి.
డిసిసిబి అధ్యక్షుడు, ఈయన మొత్తం వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు, ఆయనదే మొత్తము సర్వం నడుస్తుంది ఈయన లేకుంటే. అక్కడ కూడా రెండవ స్థానము బీసీలకు అంటూ లేదు, ప్రాధాన్యత లేదు. బీసీ నాయకుడైనా, బీసీ ఎమ్మెల్యే అయినా బీసీలకు ప్రాధాన్యత ఉండదు. ఇది పరిస్థితి. ఇక సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే దామోదర్ రెడ్డి ప్రాధాన్యత గత కొంతకాలంగా ఆయన 2-3 టర్ములు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పటేల్ రమేష్ రెడ్డి ప్రాధాన్యత. తర్వాత ఆయనకు ఎమ్మెల్యే స్థాయిలో ఆయనకు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర. ఆ తర్వాత వీరిద్దరిని కాదని మరి ఎవరికైనా బీసీకి ఇచ్చిరా అంటే అది కూడా లేదు. ఆడ కూడా వేనారెడ్డే పూర్తి బాధ్యతలు చూస్తూ అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టేది రెండవ స్థాయి నాయకుడిగా ఉన్నది వేనారెడ్డి. ఇక నకరికల్ నియోజకవర్గానికి వస్తే నకరికల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్. మరి వేముల వీరేశం ఇక్కడ ఉన్నారు. ఆయన అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ఆయన కూడా అక్కడ రెండవ స్థానం ఎవరికి ఇచ్చారు అంటే కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, చిట్యాల మార్కెట్ చైర్మన్, ఆయన రెండవ స్థానం ఆయనదే అక్కడ పడుతుంటుంది. ఇక్కడ కూడా బీసీలకు అంత ప్రాధాన్యత లేదు అనేది చూడాలి. ఇక్కడ కూడా ఆలోచన చేయాలి. మరి నకరికల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ కూడా బీసీలకు ఏదో ఉండొచ్చు, కొంతమందిని ఆయన దృక్పథంతో ఆయన ఆలోచనతో చేయొచ్చు, కానీ వారికి రెండవ స్థానము రెండవ ప్రాధాన్యత అయితే బీసీలకు అక్కడ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ విషయాన్ని వచ్చినప్పుడు చూసినప్పుడు మనం ప్రధానంగా చూడటం వరకే. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మందుల సామెలు ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ కూడా మందుల సామెలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ వ్యవహారాలన్నీ తర్వాత చూసేది ఇక్కడ బీసీ కాదు. బీసీలకు ఇక్కడ కూడా ప్రాధాన్యత లేదు. ఇక్కడ చూసేది ఎవరు? సామా అఖిలేష్ రెడ్డి. ఈయనకు చెప్తే దాదాపు నియోజకవర్గంలో కాని పని అంటూ లేదనేది ప్రచారం ఉంది. అంటే ఇక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత లేదు. ఎస్సీ రిజర్వ్డ్ అయినా ఏదైనా బీసీ అయినా ఎవరు ఉన్నా కానీ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చూస్తే బీసీలకు ప్రాధాన్యత అయితే ఎక్కడ కనిపించడం లేదు అనేది ఉన్నటువంటి ప్రచారంగా చెప్పొచ్చు. ఇక దేవరకొండ నియోజకవర్గం ఇది ఎస్టీ నియోజకవర్గం అయినా ఇక్కడ బాలునాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా బీసీ ఓటింగ్ గణనీయంగా ఉంటుంది. కానీ ఇక్కడ రెండవ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? డాక్టర్ వేణుధర్ రెడ్డి. ఎవరు? వేణుధర్ రెడ్డి రెండవ స్థానం. ఆయన చెప్పిందే వేదము. పార్టీలో కానీ వివిధ వ్యవహారాల్లో కానీ మొత్తం చూసుకునేది పూర్తిగా ఆయన మీదనే ఎక్కువగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే మరి ప్రధానమైనటువంటి నల్గొండ జిల్లా ఎంతో కీలకమైనటువంటి నేతలు ఇక్కడ ఉన్నారు. బీసీ వాణిని, కాంగ్రెస్ వాదాన్ని వినిపించేటువంటి వారు ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లాలో మరి బీసీలకు ప్రాధాన్యత ఏది? ఎవరైనా కనిపిస్తున్నారా? ఎక్కడైనా కనీసం సెకండ్ కేటగిరీ లీడర్స్నైనా తయారు చేసి వారికి సపోర్ట్ చేసి వారిని ఏమైనా తీర్చిదిద్దారా ఈ కాంగ్రెస్ నాయకులు అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటగా మనము పరిశీలన చేయొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఎవరికి ఇస్తారు? సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్లు అయితే లేరు. ఏదో నామకే వాస్తుగా ఉన్నటువంటి బీసీ నాయకులను, బీసీ కార్యకర్తలను ప్రమోట్ చేసి వారు చెప్పినట్టు వినే విధంగా తీర్చిదిద్దే వ్యవహార శైలి రాజకీయంగా బీసీ వాదాన్ని, బీసీలను వాడుకోవడానికి చేస్తున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి వాదాన్ని వాడుకోవడమే రాజకీయ లబ్ధి పొందడానికి అనే విశ్లేషణ కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వేత్తలు, సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట. నిజంగా బీసీ వాదానికి, బీసీలకు సపోర్ట్ చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులని ప్రమోట్ చేయాలి, వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, అధికారాలలో అవకాశం, రాజకీయాల్లో అవకాశం కల్పించాలి. అప్పుడే నిజంగా చిత్తశుద్ధిని చాటే మనం ఇప్పుడు చూసినాం. ఏ నియోజకవర్గంలో కూడా బీసీ లీడర్లు కానీ, బీసీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం వీరి యొక్క ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవడానికి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోటే ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనే విశ్లేషణ జరుగుతూ ఉంది బీసీ మేధావుల్లోనూ, బీసీ నాయకుల్లోనూ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బులెటిన్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.